అంటే ఏంటమ్మా ఇప్పుడు సిద్ధమంగళ స్తోత్ర పారాయణం జరిగిన తర్వాత శ్రీపాద శ్రీవల్లభుల వారి యొక్క దర్శనం మీకు ఎప్పుడు జరిగింది? అస్సలు అద్భుతమైన మంచి క్వశ్చన్ వేశారు నిజంగా. మన వాళ్ళందరూ కూడా విన్న వాళ్ళకు కూడా ఇంకా స్వామి మీద ప్రేమ పొంగి పొరలుకు వస్తుందండి. ఎందుకంటే ఒకసారి నేను సిద్ధమంగళ స్తోత్రం ఇలాగే 108లో చేస్తున్నానండి. దాదాపు ఒక 70-80 అయింటాయేమో బహుశా. అప్పుడు మా గుడివాళ్ళు ఒక ఆవిడ విజయ్ గారు అని నాకు చాలా ఆత్మీయురాలు. ఆవిడ ఒక 2 నెలల ముందే నన్ను మన ఇంట్లో ఇట్లా పెట్టాలరా, నాకు ఇల్లు కొని ఇచ్చారు స్వామి, మన ఇంట్లో పెట్టుకోవాలని తను చెప్పింది అనమాట. చెప్తే నేను సరే అమ్మా అన్నాను. అనుకోకుండా నేను కాశీ వెళ్ళాను. తర్వాత హెల్త్ రీత్యా కొంచెం ఏదో ప్రాబ్లం అయిందనమాట. హాస్పిటల్లో అడ్మిట్ అయితే డాక్టర్ గారు అన్నారు, నువ్వు కదలడానికి వీలేదమ్మా, అన్ని రోజు సెలైన్ పెట్టి ఫ్లూయిడ్స్ పెట్టున్నారు. ఆవిడ అంటుంది, 200 మందిని పిలుచుకున్నాను రా, ఇప్పుడు నువ్వు రాకుంటే ఎలాగమ్మా అని చెప్పేసి, మీరు రావాల్సింది అని పాపం తను బాధపడాను. సరే నేను ఏమైనా సరే నేను ఎట్లో ఒకట్లా వస్తాను, మన వాళ్ళందరినీ పంపిస్తాను. నాకు ఒక బ్యాచ్ తయారైందండి. ఎప్పుడైతే నేను మొదలు పెట్టానో నాకు ఒక 10 మంది దాకా బ్యాచ్, రోజు నాతో 10 మంది బ్యాచ్ వచ్చేవాళ్ళు. నేను ఒకదాన్ని చేయలేదండి, పాపం నాతో పాటు 10 మంది బ్యాచ్ నేర్పించాను కదా. అందరం చక్కగా ఒక రిధంలో పడేవాళ్ళం అనమాట. కాబట్టి అందరూ పెట్టించుకునేవాళ్ళు. ఒక్కొక్క ప్లేస్కి వెళ్తే 30-40 మంది అక్కడే దత్తాత్రేయులు ఉన్నారు, అక్కడ పెట్టించుకుని అలా ఉండేవారు అనమాట. కాబట్టి ఇంకా ఆవిడతో చెప్పాను, అందరినీ పంపిస్తాను, అందరూ రావడం మీరు రావాల్సిందే. ఇంట్లో ఏమో అలా అంత అడ్మిట్లో ఉండే వాళ్ళని పంపిస్తారా, పంపించరు. ఏం చేయాలి, ఆవిడేమో రమ్మంటాంది అని చెప్పి ఏదైతే అది అయిందని సార్తో ఆ డాక్టర్ గారు వస్తే, డాక్టర్ గారు నాకు ఇప్పుడు చాలా బాగుందండి, నాకు నేను పక్కన మీదే అసలు డాక్టర్ ఇల్లు, కాబట్టి నేను రేపు పొద్దున వచ్చి మళ్ళీ సెలైన్ పెట్టించుకుంటాను అని చెప్పేసి నేను ఇంటికి వెళ్ళిపోతానండి అని చెప్పి పాప ఆయనతో చెప్పి ఇంటికి వెళ్ళిపోయాను. ఇది ఉంటుంది కదా, క్యాండిల్ ఉంటుంది కదా, అది అలాగే పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోయాను. ఆ పొద్దున్న వచ్చి నేను మళ్ళీ క్యాండిల్ పెట్టించుకోవాలి కదా, సెలైన్ పెట్టించుకోవాలి కదా అని అక్కడికి వస్తే 3 గంటలు పడుతుంది. మధ్యాహ్నం 1 గంటకు పూజ అయిపోతుంది. 10ంటికి వెళ్ళిపోయినారు అందరు, మన బ్యాచ్ వెళ్ళిపోయినారు. వాళ్ళంతా చేస్తూ ఉంటారు. పాపం ఆవిడ బాధపడుతుంది కదా, పర్వాలేదు అని చెప్పేసి స్వామి ఆ డాక్టర్ దగ్గరికి వస్తే డాక్టర్ కరెక్ట్ 10 నిమిషాల్లో చిన్న ఫ్లూయిడ్స్ బాటిల్ ఎక్కిచ్చేసారు. బాగుందమ్మా, అద్భుతంగా ఉందని. ఇంకా అట్లే నేను అయిపోయిన తర్వాత 10 నిమిషాల్లో కారు ఎక్కి జస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. అంటే అప్పటికి డ్రైవర్ కూడా తిట్టాడు, అమ్మ సార్ తిట్టారంటే ఏం కాదు, నువ్వు ముందు పద అని చెప్పి నేను స్వామి దగ్గర అక్కడికి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ ఇంట్లో జరుగుతుంటే నన్ను చూసి అప్పటికే మొదలుపెట్టారు మన వాళ్ళు. వెళ్ళి ఆవిడ చూసి చాలా ఆనందించి చక్కగా ఆ రోజు పూజ నేనేదో ఒక 4-5 సార్లు చదివాను. చదివేసి వెళ్ళి పడుకుంటే పాపం వాళ్ళంతా మొత్తం చదివేశారు, హారతికి లేపారు, హారతి ఇచ్చి అయిపోయింది. ఆ రాత్రి స్వామి వచ్చారండి, శ్రీపాద వల్లభ స్వామి వచ్చి ఇంకా అంటే ఇక్కడ నా కోసం దేనికి వచ్చారంటే, నాకు ఆరోగ్యం బాగు చేయడం కోసం వచ్చారండి. అసలు అప్పటిదాకా విరోచనాలు, వామిటింగ్స్, కాశీలో వాటర్ పడక ఏదో వాటర్ తాగినట్టున్నాను, పడలేదు. మా తిరుపతికి వెళ్ళాలన్నమాట నేను. వాళ్ళ పాపకి అత్తగారు చనిపోయారు. దానికి ఏదో కార్యక్రమం ఉంటుంది, దానికి రమ్మని గోలబెట్టారు. నాకు ఇట్లా ఉందని పాపకు తెలుసు. ఇంకా అయితే అందరూ పాపం మరి ఊరుకోరు కదా, బంధువులు కదా, సొంత అమ్మాయి రాలేదని అనుకుంటారు. ఏం చేయాలి, మా వారిని వెళ్ళమంటే వెళ్ళనంటున్నారు. అప్పుడు ఆ రాత్రి పడుకొని, స్వామి ఇదేంటి ఇప్పుడనగానే నాకు ఇలా ఇచ్చావు, ఆవిడ ఇదైనప్పుడు కూడా నేను కాశీలో ఉన్నాను, కార్యక్రమానికన్నా వెళ్దామంటే వచ్చేటప్పటికి ఇలా అయింది, ఎట్లా స్వామి అని నేను స్వామితో చెప్పి నేను భగవంతునితో మాట్లాడతానండి. ఎందుకంటే నేను మాట్లాడతానంటే మళ్ళీ అది ఏదో ఇదిలాగా అనుకుంటారేమో. నా బాధ లేదన్నా ఉన్నా కూడా నేను చెప్పుకుంటాను, దాన్ని నేను మాట్లాడడం అంటాను ఆ భాషలో ఉంది. ఆయన తప్పకుండా భగవంతుడు వింటాడు కదా, మన మాట వింటారు. ఆయనతో చెప్పి నిద్ర పడుకున్నా. తెల్లవారుజాము 3-3:30 అయిందండి. మా వారు అప్పుడే హాల్లో వెళ్ళి కూర్చున్నారు. ఆయనకు నిద్ర పట్టక హాల్లోకి వెళ్ళి కూర్చుంటే నేను అలా ఆయన వెళ్ళి చూశాను, మళ్ళీ నిద్రపోయేసాను. అలాగే నిద్రపోతుంటే స్వామి, శ్రీపాద స్వామి ముగ్గురు, అంటే 2 వచ్చారు. 30 ఏళ్ళ అలా ఒక ఆయన, ఒక 16-15 ఏళ్ళు చిన్న బాలులాగా ఇంత వచ్చి నా పక్కన నిల్చున్నారు. అంటే అది ఒక గుడి, మన ఇల్లు కాదు, ఎక్కడో ఒక పెద్ద గుడి అనమాట. అది పెద్ద ఆవరణ. నాకు ఇప్పటికి కూడా ఆ మందిరం కనపడలేదు, కానీ కనిపిస్తుంది ఎప్పుడోకప్పుడు. అంత పెద్ద ఒక ఆవరణ అనమాట. కనిపిస్తే ఆ పెద్ద స్వామి ఈ చిన్న అబ్బాయిని తీసి ఇట్లా ముద్దు పెట్టుకుంటున్నాడు అనమాట. నేను అడిగాను, మరి నాకు అని అడిగాను. ఇప్పుడు మాట్లాడలేదండి నాతో. ఇలా అని పిలిచి నన్ను ఇట్లా అని ఇక్కడ ముద్దు పెట్టుకున్నాడు. పెట్టుకొని ఆయన నా చెయ్యిని ఇలా పట్టుకొని, ఆయన చెయ్యి ఇలా తీసుకొని నా ఆజ్ఞాచక్రంలో గట్టిగా ఇలా నొక్కి పట్టుకున్నారండి. పట్టుకుంటానే నేను దత్త మర్చిపోయాను, సాయి అంటున్నా. అంతా ఒకటే నిజంగా. నేను దత్తుడు వచ్చానని మరి తెలియాలి కదా నాకు, అందుకని ఇది కూడా వినిపించిందండి.
మరి దత్త 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 అని అంటున్నాను. ఇక్కడంతా హిందీలో ఏదో లెటర్స్ రాశారండి. ఇట్లా చేయి గట్టిగా పట్టుకొని నా చేయి ఇలా పెట్టుకొని ఆయన చెయ్యి ఇలా పట్టుకొని నా చేతి పట్టుకొని ఇలా గట్టిగా ఇలా నొక్కుతున్నారు. నొక్కి పట్టుకొని ఇదంతా ఏదో రాశారు. మెలకు వచ్చింది. వెంటనే ఆ పైకి అంటున్నా దత్త 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 అంటున్నాను. మా వారు తలుపు తీసుకొచ్చారు. అప్పుడు వెంటనే ఏమండి రండి, ఇలా స్వామి కనిపించారు. సార్ నేను నాకు రోజు స్వామి దర్శనం ఇస్తూ ఉంటారు కదా, నా మాట విని విని పాప ఆయనకి రోజు నీకు ఇది పిచ్చి పట్టిపోయింది, రోజు స్వామి కనిపిస్తామని ఉంటారు, ఇదే కదా చెప్తావన్నారు. లేదు నాన్న, నిజం పక్కన కూర్చోండి, నా మాట వినండి, స్వామి కనిపించారండి, స్వామి నాకు వచ్చి ఆరోగ్యం బాగా చేశారు. ఎందుకంటే మొత్తం ఎనర్జీస్ ఫుల్ అయిపోయింది. మామూలు ఇలా మాట్లాడుతున్నాను అనమాట. బాగా నాకు నీరసంగానే ఏమీ లేదు. అప్పుడు వెంటనే కార్ని మాట్లాడండి, మన డ్రైవర్ మాట్లాడండి, అర్జెంట్ మనం ఇప్పుడు తిరుపతికి వెళ్ళాలని. నీకు ఏమన్నా పిచ్చా అన్నారు. కాదు కాదు వెళ్ళిపోవాలి ఇప్పుడు అర్జెంటు అని చెప్పేసి చెప్పండి. అప్పటికి ఆ కలంతా జరగడం 5:30 అయిందండి. అప్పుడు ఇంకా ఆ కారు డ్రైవర్కి కాల్ చేసి దిండ్లు ఆ యొక్క వెనక నాకేమైనా మళ్ళీ దారిలో ఏమైనా ప్రాబ్లం అవుతాను ఒక బకెట్ అన్ని డిక్కీలో వేసుకొని దిండ్లు కూడా నా కార్లో వెనక పడుకోవడానికి సీట్ అరేంజ్ చేసి తీసుకెళ్ళండి. తిరుపతి వెళ్ళేదాకా పాపకు కూడా తెలియదండి. అసలు ఎక్కడ ఉన్నావమ్మా, ఇంట్లో పడుకునే ఉన్నాను. అక్కడికి వెళ్ళి సర్ప్రైజ్ చేశానండి. అంటే స్వామి వచ్చి నాకు ఆరోగ్యం బాగా చేశారండి. అలా ఎన్నో సార్లు శ్రీపాద స్వామి దర్శనం అయిందండి. ఏదైనా బాగా లేదు అంటే ఖచ్చితంగా వచ్చి నాకు ఇంకా నువ్వు బాగా చేయాలి కదా స్వామి, నాకు బాగలేదంటే చాలా తక్కువ అండి. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, మందులు కూడా వాడనండి, ఏమీ వాడను. ఒక తలనొప్పి రాదు, ఒక జ్వరం రాదు. ఇప్పటిదాకా నేను చాలా ఎన్నో ఏళ్ళయిందండి జ్వరం కూడా వచ్చి, అసలు ఏమి వాడను అనమాట. అట్లా స్వామిని వేడుకుంటా, స్వామి నాకు అట్లా వచ్చి బాగా చేస్తారు. పైగా దర్శనం వస్తుంది, దర్శనం ఇస్తారు, అలా చేస్తారండి. అంటే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం చదివినప్పుడు వారు అసలు పిఠాపురంలో పుట్టి ఎందుకు బయటికి వెళ్ళిపోయారు ఆ సమయంలో, అక్కడ వెళ్ళిన తర్వాత నుంచి ఆయన ప్రయాణం ఏ విధంగా జరిగింది, ఎందుకు ఆయా ప్రదేశాల్లో సాధన చేశారు, అక్కడ ఎవరిని ఉద్ధరించారనే విషయం. ఓకే, అంటే శ్రీపాద స్వామి జననం పిఠాపురంలో జరిగింది. ఆయన ఎందుకు వెళ్ళిపోయారంటే, ఆయన దత్తాత్రేయ స్వామిగా సుమతి మాతకు భిక్షకు వచ్చినప్పుడు చెప్పారు, నేను 16 సంవత్సరాలు మాత్రమే మీ దగ్గర ఉంటానమ్మా, నేను లోక ఉద్ధరణ కోసం నేను బయటకు వెళ్ళిపోతానని చెప్పారు. మరి ఆయన మాట నిలబెట్టుకోవాలి కదా. అందుకని వెళ్ళిపోతుంటే ఎందుకు నాయన వెళ్ళిపోతున్నావు అని అంటే, కూడా అమ్మా మీకు గుర్తుందా, నేను చెప్పాను, ముందే చెప్పాను, నన్ను నిర్బంధించకూడదు, నేను వచ్చింది అందరినీ ఉద్ధరించడం కోసమే అని అక్కడ చెప్పేశారు. అప్పుడు పిఠాపురం నుంచి వెళ్ళారు. పిఠాపురం నుంచి గోకర్ణ మిగతా అన్ని క్షేత్రాలను దర్శించుకుంటూ ఆయన ఎంతోమందిని ఉద్ధరిస్తూ, తర్వాత ఆయన శ్రీశైలం వచ్చి అక్కడ 4 నెలలు ఉండి అక్కడ నివృత్తి సంఘానికి వెళ్ళి అక్కడ స్నానం చేసి అక్కడ నుంచి కురుపురం వెళ్ళిపోయారు స్వామి. చాలా సంవత్సరాలు కాదు స్వామి అక్కడ, శ్రీపాద స్వామి సుమారు ఒక 32 సంవత్సరాలు 33 సంవత్సరాలే. మహాత్ములు అంతా వాళ్ళు గుప్తంగా వాళ్ళు అంతర్ధానం చెందారంటే, వివేకానందుడు కానీ ఒక ఆది శంకరాచార్యులు వీళ్ళందరూ కూడా కానివ్వండి, వాళ్ళు వచ్చిన పర్పస్ చూసుకుంటారు, మళ్ళీ ఇంకొక అవతారాలకి జన్మిస్తారన్నమాట. కాబట్టి శ్రీపాద స్వామి ఎంతో మందిని కురుపురలో ఉద్ధరించారు కదండి, ఎంతమందిని ఉద్ధరించాడు. కాబట్టి ఇంకా అందరి లోక ఉద్ధరణ కోసం ఆయన బయలుదేరి వెళ్ళారు.